హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అందరికీ ఇష్టమైన టమాటో పప్పు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కానీ దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. దీనికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు, 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటోస్, 2 పచ్చిమిర్చి, వాష్ చేసుకున్న కొత్తిమీర, చిటికెడు పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 గ్లాస్ వాటర్. ఇక్కడ కందిపప్పు నీట్గా వాష్ చేసి దానిలో పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసేసాను. కొత్తిమీర, చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, ఇంకా 1 ఆనియన్ని వేసేసి కుక్కర్ని విజిల్కి పెట్టేశాను. కొత్తిమీరను ముందే యాడ్ చేయడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది, కానీ చాలామంది తర్వాత కూడా యాడ్ చేస్తారు. అన్నీ కలిపి పెట్టిన కుక్కర్ని స్టవ్ మీద 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టాలి. చింతపండు నానేలోపు నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారాన్ని పప్పుకి యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు పక్కన నానబెట్టిన చింతపండు రసాన్ని పప్పుకి యాడ్ చేసుకోవాలి. ఇవి 3 యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి తిప్పి పప్పును మెదుపుతూ కలియబెట్టుకోవాలి. మనం ప్రెషర్ కుక్కర్లో పప్పును చేస్తున్నాము, దట్టు 5 to 6 విజిల్స్ ఉంచాం కాబట్టి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసేటప్పటికే పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అవసరమైతే మీ సాల్ట్ లెవెల్ని బట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలో లేదో చూసుకొని 1/2 గ్లాస్ వాటర్ని పప్పుకి యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన స్లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద ఉంచి తాలింపుకు పెట్టేద్దాం. ఇక్కడ తాలింపు కోసం నేను ఒక చిన్న కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానికి ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు అండ్ ఇవి కాస్త వేగిన తర్వాత తాలింపులు అండ్ లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. సో మొత్తం తాలింపు మాడకుండా ఉండటం కోసం ఒకసారి కలిపెట్టుకుంటూ స్లో ఫ్లేమ్ మీద ఉంచి ఈ తాలింపుని పక్కన మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్న పప్పుకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మూత ఉంచితే ఆ ఫ్లేవర్ మొత్తం పప్పుకు పట్టేస్తుంది. దీన్ని ఒకసారి కలియపెట్టుకొని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో, 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచి వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టమాటా పప్పు రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.